నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ కాంబో రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ లంచ్‌గా అయినా, డిన్నర్‌గా అయినా, స్పెషల్ అకేషన్స్‌కైనా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు సింపుల్ అండ్ స్పెషల్‌గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే ఈ రెసిపీ రెడీ అవుతుంది. చాలా తక్కువ మసాలాలతో తయారు చేసే ఈ పులావ్‌కి బెస్ట్ కాంబినేషన్‌గా థిక్ గ్రేవీతో ఉండే ఆలు కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. వీటిని నీట్‌గా వాష్ చేసి మళ్ళీ వాటర్ పోసుకొని కనీసం ఒక అర్ధగంట పాటైనా నానబెట్టుకోవాలి. పులావ్ తయారు చేసుకోవడానికి ఏదైనా కడాయి కానీ లేదా వెడల్పుగా ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకొని అది వేడైన తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అది వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నిటిని ఆయిల్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్‌గా అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి వాటర్‌ని మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి బాస్మతి రైస్‌ని వేసి ఒకసారి రైస్‌ని మంచిగా మిక్స్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు రైస్ దగ్గరగా వచ్చి వాటర్ కొంచెమే ఉన్నప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. వాటర్ మెజర్‌మెంట్ ఈ విధంగా తీసుకొని ఈ ప్రాసెస్‌లో కుక్ చేసుకుంటే రైస్ మనకు పొడి పొడిగా ఈ విధంగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆలు కుర్మాని తయారు చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దీనిలోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి ఒకసారి ఆయిల్లో కలుపుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం దీనిలోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ధనియా పౌడర్, జీరా పౌడర్, సరిపడినంత కారం కూడా వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ కప్ ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉడికించినటువంటి ఆలుగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు, కారం చెక్ చేసుకొని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే మనకి సూపర్ టేస్టీ ఆలు కుర్మా రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.